అందరికీ నమస్కారం అండి. పెన్షన్ అనేది ప్రస్తుత తరుణంలో 60 సంవత్సరాలు పైబడిన వారికి చాలా ముఖ్యమైన ఆర్థిక వనరు. సో ఆ వయసులో వాళ్ళు ఎక్కువగా పని చేసుకోలేరు కాబట్టి వారికి సహాయంగా ఉండటానికి, ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి ప్రభుత్వాలు అయితే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం 60 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ అందజేస్తున్నారు. అది కూడా కుటుంబంలో ఒకరికి ఉండేలాగా నిబంధనలు అయితే ఉన్నాయి. కానీ మరికొద్ది రోజుల్లో కుటుంబంలో మిగతా వారికి కూడా పెన్షన్ అందేలాగా ప్రభుత్వాలు అయితే పథకాలు అయితే సిద్ధం చేస్తున్నాయి. సో దానికి సంబంధించిన అర్హతలు, కావాల్సిన డాక్యుమెంట్స్, వాటి వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. సో మొదటిసారి ఛానల్స్ చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయండి. సో వీడియో చివరి వరకు చూడండి. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది అందజేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇక అందరికీ పెన్షన్, అసంఘటిత కార్మికులకు, గిగ్ వర్కర్లకు వర్తింపు, కేంద్రం కొత్త యోచన. సో ఇదండి. సో కుటుంబంలో ప్రస్తుతం 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఒకరికి మాత్రమే పెన్షన్ వస్తుంది. సో నెక్స్ట్ అందరికీ పెన్షన్ వచ్చేలాగా ప్రభుత్వం అయితే కొత్తగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది. సో ఇది ఎవరికి? అసంఘటిత కార్మికులకు, అనగా డైలీ లేబర్స్, అంటే డైలీ కూలీ వెళ్ళేవాళ్ళు, ఆటో డ్రైవర్లు, ప్లంబర్స్, మెకానిక్ పనిచేసేవాళ్ళు, తోపుడు బండ్లు, అలాగే ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు. సో ఇలా ప్రభుత్వ ఉద్యోగం కాకుండా డైలీ లేబర్గా వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అసంఘటిత కార్మికులుగా పిలువబడతారు. సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే పెన్షన్ ఇచ్చేలాగా పథకాలను అయితే సిద్ధం చేస్తుంది. సో 60 సంవత్సరాల పాటు బతుకు బండిని లాగిన బడుగు జీవులకు వృద్ధాప్యంలో నెల నెల ఆర్థిక సహాయం అందజేసేలాగా ఈ కొత్త పథకం అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ఇది చాలా మంచి పరిణామమే అనుకోవాలి. ఎందుకంటే సో పెన్షన్ అనేది 60 సంవత్సరాల తర్వాత మన ఖర్చులకి, పని చేసుకోలేని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో దానికి అర్హతలు ఏమిటి అంటే, ముందుగా వారు అసంఘటిత రంగం కార్మికులుగా నమోదై ఉండాలి. సో అంటే వాళ్ళకి లేబర్ కార్డు అనేది ఉండి ఉండాలి. సో లేబర్ కార్డు ఖచ్చితంగా నమోదై ఉండాలి. వాళ్ళు 18 నుంచి 40 సంవత్సరాలలోపు వాళ్ళు నెల నెల కొంత ప్రీమియం, అంటే 50 నుంచి 200 రూపాయల మధ్యలో ప్రీమియం అయితే చెల్లిస్తే వాళ్ళకి 60 సంవత్సరం దాటిన తర్వాత పెన్షన్ అనేది 3,000 కానీ 5,000 కానీ వాళ్ళు ఎంచుకునే విధానాన్ని బట్టి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సో నెలకి కేవలం 100 లేదా 200. సో వాళ్ళు స్కీమ్ను బట్టి చెల్లింపు చేయడం ద్వారా 60 ఏళ్ళు పైబడిన తర్వాత మీరు పెన్షన్ అనేది పొందవచ్చు. సో ఇది చాలా తక్కువ అమౌంట్తోనే మనం ఎక్కువ ప్రయోజనం పొందడానికి వీలుంటుంది. సో ఏంటి మేము నెల నెల ఇంత కట్టాలా అని అనుకోకండి. సో నెలకి 100 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,200. సో 1,200 అలాగా 18 నుంచి 40 సంవత్సరాలు, అంటే దాదాపు ఒక 20 సంవత్సరాలు మాత్రమే మనం కట్టినా కూడా 20 ఇంటూ చూసినట్లయితే నెలకు 100 రూపాయలు చొప్పున 12 నెలలకి 1,200 అవుతుంది. సో ఇలాగా మీకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు, అంటే సరే ఒక 20 సంవత్సరాలు వేసుకున్నా కూడా మనకు మొత్తం ఎంత అవుతుంది? 24,000. సో 24,000 అయితే మనం చెల్లించడం జరుగుతుంది. సో నెల నెల మనం ఎంత అమౌంట్ ఇచ్చామో గవర్నమెంట్ కూడా అంతే అమౌంట్ అయితే అకౌంట్లో వేయడం జరుగుతుంది. సో ఆ విధంగా దాని మీద వచ్చే వడ్డీలతో కలుపుకొని 60 సంవత్సరాలు దాటిన తర్వాత
వారికి నెల నెల 3,000 కానీ వాళ్ళు ఎంచుకునే పథకాన్ని బట్టి 5,000 కానీ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదేమి ఇంత చిన్న అమౌంట్ సరిపోతుందా అని అనుకోకండి. సో మనం చిన్న మొత్తంలో కడుతున్నాం కాబట్టి సో అది 3,000 5,000 వస్తుంది. సో ఈ అమౌంట్ ఏదైనా కూడా అమౌంట్ ఎప్పటికైనా ఉపయోగకరంగానే ఉంటుంది. సో మనం ఊరికే ఖర్చు చేసే బదులు ఇలా పొదుపు చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో దీనికి సంబంధించి మెయిన్గా లేబర్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఆ లేబర్ కార్డ్ లేని వాళ్ళు సమీపంలో మీ సచివాలయంలో చేయించుకోండి, లేదా సిఎస్సి సెంటర్స్ మీ సేవ దగ్గర వెళ్ళి కూడా లేబర్ కార్డులు అయితే చేయించుకోవచ్చు. సో లేబర్ కార్డు మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అలాగే ఆధార్ కార్డు, సో బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. సో ఈ విధంగా వీటిని అన్నిటినీ మీరు రెడీ చేసుకోండి. సో రాబోయే నెలలో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ తోటి వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.